ఆదముల పాపాన్ని ఏమని కీర్తిస్తామంటే ఘనమైనటువంటి పాపమా అంటాం. ఏమని అంటాం? ఘనమైనటువంటి పాపమా అంటాం. అనొచ్చా? ఎందుకన్నారంటే ఆదాము అవ్వల పాపం చేశారు కాబట్టి దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువు మరణాన్ని ఉత్థానాన్ని మనకు అనుగ్రహించాడు. ఏం చేశాడు? క్రీస్తు ప్రభు మరణాన్ని ఉత్థానాన్ని మనకు అనుగ్రహించాడు. ఎందువల్ల అనుగ్రహించాడు? అవ్వ ఆదాములు చేసేటువంటి పాపం వల్ల. వాళ్ళ పాపం ఎంత చిన్నదైనా కానీ దేవుడు మనల్ని రక్షించేటువంటి విధం చాలా గొప్పది. ఎందుకనంటే ఘనమైన పాపము, అదేవిధంగా దేవుడు తన యొక్క రహస్యాలను క్రీస్తు ప్రభు పునరుత్థానముతో వెల్లడి చేశాడు. ఎందుకని? మానవ జాతి అంతా కూడా క్రీస్తు ప్రభు పునరుత్థానం ముందు ఏమనుకున్నారు? పుడతారు, చచ్చిపోతారు, సమాధి చేస్తారు అనుకున్నారు. ఏమనుకున్నారు? పుడతారు, చచ్చిపోతారు, సమాధి చేస్తారు. అంతటితో ఏమైంది అనుకున్నారు? మానవ జీవితం అయిపోయింది అనుకున్నారు. కొంతమంది మన హిందూ సోదరులాగా ఏమని నమ్ముతారు? పునర్జన్మ ఉందని నమ్ముతారు. పునర్జన్మ అంటే ఏంటి? ఈ జీవితంలో పుణ్యకార్యాలు చేస్తే వచ్చే జీవితంలో ఆవుగానో పిల్లిగానో పుడతామని, చెడు జీవితం జీవిస్తే మానవులు అసహించుకునేటువంటి జంతువులాగా పుడతావు, లేకపోతే పునర్జన్మే ఉండదని నమ్ముతారు. కానీ క్రీస్తు ప్రభువు ఉత్థానము ద్వారా మనకేం రుజైంది? దేవుడు మనల్ని ఏ శరీరంతో అయితే మనల్ని కలుగ చేశాడో అదే శరీరంతో మనల్ని సమాధించలేపుతాడు. ఏం చేశాడు క్రీస్తు ప్రభు? ఏం నేర్పాడు తన ఉత్థానం ద్వారా? ప్రభు ఉత్థానం ఏ శరీరంతో అయ్యాడు క్రీస్తు ప్రభు? మరియ తల్లి గర్భంలో ఏ శరీరంతో అయితే పుట్టాడో అదే శరీరంతో క్రీస్తు ప్రభు ఉత్థానం అయ్యాడు. అవునా కదా? వింటున్నారా? జాగ్రత్త చేసి వచ్చిన వాళ్ళు బాగానే వింటున్నారు, పొడుగుని వచ్చిన వాళ్ళు వింటున్నట్లేరు. వింటున్నారా? ఉత్థానం అంటే ఏంటి? దేవుడు క్రీస్తు ప్రభు ఉత్థానం ద్వారా తండ్రి దేవుడు మనకి ఏం చూపించాడు? ఏ శరీరంతో అయితే మనం పుడుతూ ఉన్నామో అదే శరీరంతో మరలా జీవంతో లేపబడతాం. క్రీస్తు ప్రభు ఏ శరీరంతో అయితే మరియ తల్లికి పుట్టాడో అదే శరీరంతో ఉత్థానం అయ్యాడు. అవునా కాదా? లేకపోతే థామస్ గారు నేను ఆయన పక్కలో చేయి పెడితే తప్ప నేను నమ్మనంటే ఆ శరీరం కాకపోతే ఇంకా ఏ శరీరం పెట్టగలడు యేసు ప్రభు? మరియ తల్లి గర్భాన పుట్టినటువంటి శరీరంతోనే కదా యేసు ప్రభుని సిలువ వేసింది. ఆ శరీరానికే కదా పంచగాయాలు వచ్చింది. ఆ శరీరాన్ని కదా పక్కలో పొడిచింది. ఆ శరీరం కాబట్టే యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత థామస్ గారిని పిలిచి ఇదిగో నా గాయాల్లో